అందరికీ నమస్కారం. ముందుగా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ అనూప్ 25th ఫిలిం మాతో అవటం, మా మనం సినిమాతో అవటం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు మాకు, సినిమాకి ప్రాణం పోసాడు. థ్యాంక్ యూ అనూప్. అలాగే మా మనం టీం విక్రమ్ ఎంతో చక్కగా ఫైనల్గా ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ చేతిలో పెట్టాడు. థ్యాంక్ యూ విక్రమ్. ప్రతి ఒక్కరు సినిమాలో ప్రేమించి సినిమాని ప్రాణం పోశారు సినిమాకి. వాళ్ళందరికీ మరీ కృతజ్ఞతలు. ఇవాళ బాధపడాలో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఆనందంగా అంటే సినిమా చాలా బాగా వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం అని ఆనందపడాలా, లేదు ఇంకా నాన్నతో పనిచేయటం అయిపోయింది అని బాధపడాలా? అర్థం కావట్లేదు. దిస్ సెలబ్రేషన్ ఆఫ్ మనం ఈజ్ వెరీ డియర్ టు ఆల్ ఆఫ్ అస్. జనరల్గా సెలబ్రేషన్ ఆఫ్ మనం ఆఫ్టర్ ఫిల్మ్ అంటారు, ఇది బిఫోర్ ద రిలీజ్ సెలబ్రేషన్ ఆఫ్ మనం. ANR is a legend. A legend in acting, అందరికీ తెలిసిందే అది. 22nd November 1944 సీతారామజన్మం ఫస్ట్ ఫిలిం. 22nd January 2014 వదిలేసి వెళ్ళిపోయారు. 22nd May సినిమా ప్రీమియర్ అవ్వబోతుంది. ఇక్కడ కాదు, సినిమా ఇక్కడ హైదరాబాద్లో ప్రీమియర్ చేస్తున్నాం. అలాగే అమెరికాలో రిలీజ్ అవ్వబోతుంది. ఇది మ్యాజిక్ ఆఫ్ నంబర్స్ అన్నాం. దిస్ ఇస్ మ్యాజిక్ ఆఫ్ ANR. 1944 to 2014, 70 years of glorious film career in 100 years of Indian cinema. 100 ఏళ్లలో 70 ఏళ్ళు ఆయన సినిమాను చూశారు. మనల్ని నవ్వించారు, కవ్వించారు, బాధ పెట్టారు, మన మనసుకు హత్తుకుపోయారు, తెలుగువారి గుండెల్లో శాశ్వతమైన ముద్ర వేశారు. ఈజ్ అ లెజెండ్. ఈ మధ్యన September 20th ఆయన బర్త్డే జరిగినప్పుడు ఎవరో రిపోర్టర్ వచ్చి, ఏమండి 3 జనరేషన్స్ యాక్ట్ చేస్తున్నారు, ఏంటి బాగా థ్రిల్గా ఉందా అన్నారు. నాకేంటి థ్రిల్, నటిస్తున్నాను. 3 జనరేషన్ని చూసే ఆడియన్స్కి చాలా థ్రిల్గా ఉంటుంది, ఎప్పుడు చూస్తారు ఇట్లా అని చెప్పి అన్నారు. వాళ్ళిద్దరికీ ఎలా ఉందో కానీ చైతన్యకి నాకు మాత్రం ఎంతో థ్రిల్గా ఉంది. ప్రతి క్షణం మర్చిపోలేం, ఒక్క క్షణం కూడా మర్చిపోలేం ఆయనతో యాక్ట్ చేసింది. ఆ టైంలోనే అర్థమైంది, మనం షూటింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది, దాని ముందు అర్థమైంది. నేను నటుడిని అయిన తర్వాత నాన్న ఎంత గొప్ప నటుడో అని నాకు అప్పుడు అర్థమైంది. దిస్ ఈస్ ద లాస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద లెజెండరీ ANR. ఇది నాకే కాదు, ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ అదృష్టం. అండ్ వాళ్ళందరూ దే షుడ్ బి వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ మనం. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఆయన లెజెండరీ ఆర్టిస్టే కాదు, ఆర్టిస్ట్గా మీ అందరికీ తెలుసు ఆయన ఎంత గొప్ప నటుడో. లెజెండరీ ఆర్టిస్టే కాదు, నేను చెప్పవసరం లేదు. పరిపూర్ణమైన మనిషి, ద కంప్లీట్ మ్యాన్. నేను నాన్న అయిన తర్వాత నాకు ఆయన ఎంత గొప్ప నాన్నో నాకు అర్థమైంది. అలాగే అమ్మకి సేవలు చేస్తుంటే ఆయన ఎంత గొప్ప హస్బెండో మాకు అర్థమైంది మా అందరికీ. మనవాళ్ళు, ముని మనవరాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఇంటికి వస్తుంటే రామ్మా, రా నాన్న, రా అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళకు ముద్దలు పెడుతుంటే ఎంత అఫెక్షనేట్ అయిన తాతయ్యో మాకు అర్థమైంది. ఆయనకి క్యాన్సర్ వచ్చి బాడీ వీక్ అవుతుంటే ఆయన ఎంత స్ట్రాంగో, ఎంత స్ట్రెంగ్తో ఆయనలో ఉంది మాకు అర్థమైంది. మా అందరినీ, ఫ్యామిలీ అందరినీ కలిపేసి ఒక చుట్టూ ఒక బంధం వేసేసి, అది ఒక వెప్పులైన బంధం వేసేసి పెట్టేశారు మమ్మల్ని ఈ లాస్ట్ 3 monthsలో.
అది ఎలా చేశారో ఏం చేశారో అది ఇక మేము మర్చిపోలేం. ఈ అక్కినేని ఫ్యామిలీ ఆ బంధం ఆయన చేసింది, ఆ స్ట్రెంగ్త్ మా అందరిలో మాకు ఇచ్చారు. చెప్పాలంటే ఎన్నో థాట్స్ వస్తున్నాయి, చెప్తానే ఉంటాను, ఎమోషనల్ అయిపోతాను. బట్ ఒక్కటి మాత్రం చెప్పాలి, ఆయన వెళ్ళిపోయిన రోజున, ఆయన పైకి వెళ్ళిపోతున్న రోజున మేమందరం వెక్కి ఏడ్చాం. దుఃఖంతో బాధతో కాదు, మీ అనురాగం మీ ప్రేమ ఇంకా తనివి తీరలేదా నాన్న వెళ్ళిపోయారే అనే బాధతో. He just lives on. He lives on in all of us. ఈ వెనకాల నాన్న బొమ్ముందే, అది నిజంగా ఆయన లాస్ట్ షాట్, ద లాస్ట్ డే ఆఫ్ షూటింగ్. చూడండి, నేనున్నాను, డోంట్ వరీ, ఐ హావ్ బీన్ లుకింగ్ ఆఫ్టర్ యూ అని చెప్పేసి వెళ్ళారు మా నాన్న. ANR lives on. I think being a part of this film is very, very important to me. This will always be one of my closest, most important films.